హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్‌లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం లోకల్ మెషిన్‌లో. ప్రాజెక్ట్‌ని డిప్లాయ్ చేద్దాం లోకల్ సర్వర్‌లో. దానికోసం ఫస్ట్ మనం విర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి క్రియేట్ చేసుకోవాలి. అనకొండ నావిగేటర్ ఇన్‌స్టాల్ చేస్తే అనకొండ నావిగేటర్‌లో డైరెక్ట్‌గా జీయూఐ ద్వారా విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను అనకొండ నావిగేటర్ ఇన్‌స్టాల్ చేయలేదు. సో, నేను డైరెక్ట్‌గా పైథాన్‌లో విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా. దానికోసం ఫస్ట్ పైథాన్ -m -vny env పైథాన్ -m -vnv env ఇది ఎన్విరాన్మెంట్ నేమ్. విల్ టేక్ 1 ఆర్ 2 మినిట్స్. యాహ్! ఇట్ ఈస్ క్రియేటెడ్. ఈ ఎన్విరాన్మెంట్‌లో రన్ చేస్తా. దానికోసం మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ నేమ్ స్లాష్ స్క్రిప్ట్స్ స్లాష్ యాక్టివేట్. ఇట్ ఈస్ యాక్టివేటెడ్. యాహ్! హియర్ చూసారా మీరు? ఎన్‌వి యాక్టివేట్ అవ్వింది. అంటే నా ఎన్విరాన్మెంట్ లోపల ఉన్నాను నేనిప్పుడు. ఇప్పుడు వరకు నేను జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశానంతే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ రన్ చేయడానికి ట్రై చేస్తున్నా. దానికోసం ఫస్ట్ నేను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నా ఎన్విరాన్మెంట్‌లో నాకు కావాల్సిన మాడ్యూల్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఫస్ట్ పిప్ ఇన్‌స్టాల్ డిజంగో. డిజాంగో ఇన్‌స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ నాకు కావాల్సింది క్రిస్పీ ఫార్మ్స్. పిప్ ఇన్‌స్టాల్ డిజాంగో క్రిస్పీ ఫార్మ్స్. క్రిస్పీ ఫార్మ్స్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయాయి. నెక్స్ట్ నాకు క్రిస్పీ బూట్‌స్ట్రాప్ 5 సీఎస్ఎస్ ఫైల్స్ కావాలి కదా! ఇది క్రిస్పీ ఫార్మ్ అడిషనల్ రిక్రూట్‌మెంట్. ఎల్లో మాడ్యూల్ వల్ల యూజెస్ ఏంటంటే, ఇమేజ్ రీసెర్చ్ చేయడానికి, ఇమేజ్ ఎడిట్ చేయడానికి, ఇమేజ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్‌లు ఏమైనా చేయడానికన్నా, ఇమేజ్‌కి సంబంధించిన మోడిఫికేషన్స్ ఏమైనా చేయడానికి పిల్లో ఉపయోగపడుతుంది. ఫార్మ్స్. క్రిస్పీ ఫార్మ్స్ అనేది డిజాంగో లైబ్రరీ that simplifies for rendering by automating the layout and styling for the form fields. క్రిస్పీ ఫార్మ్స్ అనేది డిజాంగో లైబ్రరీ అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను. ఇదేంటంటే మనకు ఆల్రెడీ విజువల్‌గా క్రియేట్ చేసిన ఫార్మ్స్‌ని ఉపయోగించుకోవడానికి. ఏంటి సేమ్ ఇక్కడ క్రిస్పీ ఫార్మ్స్ 5 ఇదేంటంటే బూట్‌స్ట్రాప్ 5 అంటే క్రిస్పీ ఫార్మ్స్ అడిషనల్ రిక్రూట్‌మెంట్. ఇది సీఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి బూట్‌స్ట్రాప్ ఫైల్‌లో. పిల్లో అనేది ఇమేజ్ ప్రాసెసింగ్‌కి, మానిప్యులేషన్‌కి పనికొస్తదని చెప్పేసాను. అంటే రీసైజింగ్‌కి, సేవింగ్‌కి, క్రాపింగ్‌కి, ఫిల్టరింగ్‌కి, ఎన్హాన్సింగ్ ఇమేజెస్‌కి. మనం సూపర్ యూజర్ క్రియేట్ చేయాలి. నో సచ్ టేబుల్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి మన మెథడ్స్ మైగ్రేట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం మైగ్రేట్ చేద్దాం. పైథాన్ maths.py మేక్ మైగ్రేషన్స్. మేక్ మైగ్రేషన్స్ ఏం చేస్తుందంటే, మన ప్రాజెక్ట్‌లో ఏమన్నా మైగ్రేషన్స్ ఉందేమో అని చెక్ చేస్తది. డేటాబేస్‌కెళ్ళి మన డేటాబేస్ చెక్ చేస్తుంది. మన డేటాబేస్‌లో ఏమన్నా టేబుల్స్ కానీ, ఏమన్నా ఆల్రెడీ మనం ఇచ్చిన మాడ్యూల్స్ క్రియేట్ అవ్వున్నాయేమో అని చెప్పేసి. తర్వాత మనం మైగ్రేట్ చేయాలి. మైగ్రేట్ చేయడం అంటే క్రియేట్ గాని, చేంజ్ గాని చేయడానికి. అయి మైగ్రేట్ అవుతాయి. అంటే మన డేటాబేస్‌లో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం సూపర్ యూజర్‌ని క్రియేట్ చేద్దాం. యాహ్! ఇప్పుడు చూసారా? మనకి టేబుల్ ఉంది కాబట్టి, మనకు సూపర్ యూజర్ క్రియేట్ చేయడానికి అలౌ చేసింది. సో, అడ్మిన్ ఈమెయిల్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇవ్వండి. 999.
2 రీజన్స్ ఉన్నాయి. మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేదని చెప్పేసి అడుగుతుంది. సో, మనం ఇక్కడ యెస్ ఇస్తే క్రియేట్ చేస్తది. లేదా నో ఇస్తే మనకి మళ్ళీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి ఆప్షన్ ఇస్తది. సో, నేను ఇక్కడ యెస్ ఇస్తున్నా. బై. యాహ్! ఇట్ ఈస్ క్రియేటెడ్. ఇప్పుడు మనం మన సర్వర్‌ని రన్ చేద్దాం. పైథాన్ మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్. ఇదేంటంటే డిజాంగో లోకల్ సర్వర్. యాహ్! ఇట్ ఈస్ రన్‌డ్. ఇది 8000 అనేది మన లోకల్ పోర్ట్. ఇదిగోండి చూడండి. మన ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ డిప్లాయిడ్. ఇది మన హోమ్ పేజ్. ఇది మన బేస్ పేజ్ నుంచి కాపీ అవుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా! హోమ్ పేజ్‌లో ఇది బాడీ. నావిగేషన్ బార్ అనేది ఎక్కడికెళ్ళినా ఉంటుంది. అబౌట్, లాగిన్, రిజిస్టర్. ఇప్పుడు అబౌట్ పేజ్‌కెళ్ళినా మనకు నావిగేటర్ బార్ కనిపిస్తుంది. లాగిన్ పేజ్‌కెళ్ళినా మనకు నావిగేషన్ బార్ కనిపిస్తుంది. రిజిస్టర్ పేజ్‌కెళ్ళినా మనకు నావిగేషన్ బార్ కనిపిస్తుంది. ఇది పేజ్ అన్నమాట. ఈ బాడీ చేంజ్ అవుతుంది జస్ట్ అంతే. ఇక్కడ మీరు చూసారా? క్రియేట్ పోస్ట్. ఇందాక నేను బేస్ పేజ్‌లో క్రియేట్ పోస్ట్ అని చెప్పేసి ఒక ఐకాన్ పెట్టాను. క్రియేట్ పోస్ట్ పై క్లిక్ చేస్తే నాకు లాగిన్ రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ నేను లాగిన్ చేసుంటే నాకు ఆటోమేటిక్‌గా పోస్ట్ పేజ్‌కి ఓపెన్ అవుతుంది. నేనిప్పుడు లాగిన్ చేయలేను కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ మనం రిజిస్టర్ చేద్దాం. ఇవి క్రిస్పీ ఫార్మ్స్ అండ్ బూట్‌స్ట్రాప్ 5 సీఎస్ఎస్ ఫైల్స్ ఇవి. క్రిస్పీ ఫార్మ్స్ ఇవి. క్రిస్పీ ఫార్మ్స్ ఏంటంటే చూసారా నాకు క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అయింది. నాకు టెస్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వింది. లాగిన్ అవ్విన తర్వాత ఇక్కడ మనం ప్రొఫైల్ చూస్తే మనకిక్కడ ఇమేజ్ రాలేదు. టెస్ట్. యూజర్ నేమ్ టెస్ట్. మన మెయిల్ ఐడీ ఇచ్చింది. ఇది అబౌట్. ఇది మన యూజర్స్ మెథడ్. మెథడ్ లోపల మనం ప్రొఫైల్స్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా! ఇది. ఇది పోస్ట్ క్లాస్. ఇక్కడ ఏంటంటే మన ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. ఇది అడ్మిన్. నేను అడ్మిన్‌కి ఇమేజ్ ఇస్తున్నా అప్పుడు. లాగిన్ అగైన్. మన పోస్ట్ కావాలితే పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇందాక మనం ప్రొఫైల్‌లో డేట్ అడగాం గదా! ఆ డేట్ ఇది. ఆటోమేటిక్‌గా తీసుకుంటదని చెప్పాను కదా! ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇక్కడ ఆధార్. హలో. అడ్మిన్. మన పోస్ట్‌కి వ్యూ సైడ్. ఇక్కడ చూడండి మన పోస్ట్ అపియర్ అయింది. ఇది కూడా అడ్మినే క్రియేట్ చేశారు.